కోరల్స్‌తో న్యాచురల్‌గా బ్రిడ్జ్ ఫార్మ్ అయిందంట. అండ్ మన కాళ్ళ దగ్గరికే చేపలొచ్చి తిరుగుతూ ఉంటాయి. క్రాబ్స్, ఆక్టోపస్ అమ్మ బాబోయ్! ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్‌ని వాటర్ యానిమల్స్‌ని చూశాను. అవన్నీ మీకు ఈ వీడియోలో చూపిచ్చేస్తాను. ఇంక లేట్ చేయకుండా. హలో ఎవ్రీవన్! వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక రాజేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను. అండ్ బాగుండాలి అని కోరుకుంటున్నాను. మన అండమాన్ సిరీస్ మీ అందరికీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కావాలి అంటే షేర్ కూడా చేయండి. నేను లాస్ట్లో ప్యాకేజ్ డీటెయిల్స్ అన్నీ చెప్పేస్తాను అనమాట. ముందు వీడియోలో చూసారు కదా, మనం కోరల్ గార్డెన్స్ అనే రిసార్ట్లో ఉంటున్నాం అనమాట. ఇది ఆ రిసార్ట్ వ్యూ చూడండి ఎంత బాగుండిందో రిసార్ట్ అయితే. చుట్టూ ప్లాంట్స్ ఉంటాయి. అండ్ మనకు జస్ట్ రూమ్ ముందు ఇలా నిల్చొని చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో వ్యూ. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చేసేసి లక్ష్మణ్పూర్ బీచ్ ఇప్పుడు మనం చూస్తుంది. యాక్చువల్గా ముందు రోజు ఫోటోషూట్ చేసుకున్నాము. ఆ కొన్ని ఫొటోస్ మీరు ఆల్రెడీ ముందు వీడియోలో చూశారు. ఇక్కడ ఒక చిన్న సాంగ్ షూట్ లాంటిది కూడా చేయించుకుంటున్నాం అనమాట. మనం స్పెషల్గా ఏం మాట్లాడుకోవాల్సిన పని లేదు, అక్కడే ఉంటారు ఫోటోగ్రాఫర్స్. ఇంకా అందరికీ తెలిసిన విషయమేగా, రాయేష్కి కొంచెం ఎక్కువ ఇంట్రెస్టెడ్గా ఉంటాయి ఇలాంటివి, అందుకనే ఆయన అక్కడ మాట్లాడారు. సో ఎర్లీ మార్నింగ్ 6:30కి లేచి ముందు లక్ష్మణ్పూర్ బీచ్కి వెళ్ళి అక్కడ షూట్ చేయించుకొని మళ్ళీ రిసార్ట్కి వచ్చామన్నమాట. మనకి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక్కడ నుంచి మనం న్యాచురల్ బ్రిడ్జ్ చూడటానికి వెళ్తాము. అండ్ ట్రస్ట్ మీ, నేను ఇప్పటివరకు చాలా ట్రిప్స్కి వెళ్ళాను. ప్రతి ట్రిప్లో కూడా నేనైతే ఫుడ్ ప్రాబ్లం ఫేస్ చేశాను అనమాట. మన టేస్ట్ లాగా ఉండదు, మన ఏరియాలో ఫుడ్ లాగా ఉండదు అనమాట. బట్ నాకు అండమాన్లో ఎప్పుడు కూడా అలా అనిపించలేదు. మన ఇంట్లో తిన్నట్టుగానే మంచిగా మన దగ్గర తిన్నట్టుగా ఉంది ఫుడ్ విషయంలో మాత్రం మీకు ఎలాంటి ప్రాబ్లము ఉండదు. అండమాన్ వెళ్తే అక్కడ రెస్టారెంట్స్లో కాంప్లిమెంటరీ వచ్చినా లేకపోతే మనం అక్కడ ఆర్డర్ చేసుకొని తిన్నా కూడా ఆల్మోస్ట్ మన హైదరాబాద్లో ఫుడ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కొంచెం స్పైస్ తక్కువ ఉంటుంది అంతే. ఇంకపోతే మనం ఇక్కడ న్యాచురల్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసామన్నమాట. ఇది కూడా లక్ష్మణ్పూర్ బీచే, కానీ దీన్ని సన్ రైజ్ పాయింట్ అంటారు. నిన్న మనం వెళ్ళిందేమో సన్సెట్ పాయింట్ అనమాట. సో ఇక్కడికి వెళ్ళగానే ముందు అక్కడ మనకి గైడ్, మేము చూపిస్తాం మేడం, మీకు చాలా వెరైటీస్ ఉంటాయి లోపల అని చెప్పి తీసుకెళ్లారు. మన ఫుట్వేర్తో నడవలేము అని చెప్పేసి వాళ్ళే ఒక ఫుట్వేర్ ఇచ్చారు. ఇక్కడ గ్రౌండ్ ఇదంతా కనిపిస్తుంది కదా, ఇవన్నీ కోరల్స్తో ఫామ్ అయినవే అనమాట. ఇవన్నీ డెడ్ కోరల్స్. నేను ఇంతకుముందు యాక్చువల్గా కోరల్స్ అంటే నార్మల్ స్టోన్స్ ఏమో అని అనుకున్నాను. కాదు, అవి కూడా లివింగ్ బీయింగ్సే. కాకపోతే కోరల్స్కి హ్యూమన్ టచ్ తగిలినా లేకపోతే సన్ రైజెస్ తగిలినా లేదా వాటర్ లేకపోయినా ఈ మూడిట్లో ఏది అయినా కూడా కోరల్స్ చచ్చిపోతాయి అన్నమాట. చచ్చిపోయిన తర్వాత అదొక స్టోన్ లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే ఒక బ్రిడ్జ్ చూసారో అది కూడా న్యాచురల్గా కోరల్స్తో ఫామ్ అయిన బ్రిడ్జే. ఇంతకుముందు అది సీ లోపల ఉండేది, పోతూ పోతూ సీ లెవెల్ తగ్గిపోయి మనకు అలా బయట న్యాచురల్ బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ స్క్రీన్లో ఎంత బాగా కనిపిస్తుందో తెలియదు, కానీ మీరు క్రాబ్స్ చూస్తున్నారు, ఫిషెస్ చూస్తున్నారు. అండ్ కింద ఇదంతా కూడా నార్మల్గా బీచ్ అయితే కింద మట్టి అదంతా ఉంటుంది కదా, శాండ్ ఉంటుంది. ఇక్కడ మాత్రం మీకు చూడండి కోరల్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇది ఒక డిఫరెంట్ ఫిష్. ఇలా టచ్ చేయగానే అది కలర్ మారిపోతుంది చూడండి. రాయేష్ ధైర్యంగానే టచ్ చేశారు, నాకు భయం వేసింది, కానీ అది చాలా డిఫరెంట్గా అనిపించింది. మనం స్కూబా డైవింగ్ చేసి చాలా సీ లోపలికి వెళ్ళి చూస్తే ఎన్ని ఫిషెస్ కనిపిస్తాయో ఈ బీచ్లో మాత్రం మనం నార్మల్గా నడిచే దగ్గర మాత్రమే అన్ని ఫిషెస్ కనిపిస్తాయి. ఇదేమో స్క్రీన్లో మీరు చూస్తుంది ఆక్టోపస్. నేనైతే ఇదే లైఫ్లో ఫస్ట్ టైం ఆక్టోపస్ని చూడటము. ఆక్టోపస్ ఏ స్టోన్ మీదకి వెళ్తే లేకపోతే ఎక్కడికి వెళ్తే అక్కడ వెంటనే ఆ కలర్ని మారిపోతుంది, వితిన్ సెకండ్స్లో మారిపోతుంది. అసలు నేను ఆ కలర్ చేంజ్ అవ్వడం కూడా చూశాను. ఎంత డిఫరెంట్ ఫీలింగ్ అదైతే. అండ్ మనం ఒక చిన్న బిస్కెట్ పట్టుకొని వాటర్లో చేయి పెడితే ఫిషెస్ అన్నీ ఆ బిస్కెట్స్ తినడానికి వస్తున్నాయి. నేను అనుకున్నాను న్యాచురల్ బ్రిడ్జ్ అంటే ఆ బ్రిడ్జ్ను దూరం నుంచి చూడడమే కదా, ఏముంటుందిలే అని అనుకున్నాను. బట్ స్టిల్ అక్కడికి వెళ్ళి అవంతా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఎంత బాగా అనిపించిందో. అండ్ ఇక్కడ ఉండేవన్నీ కూడా ఏది కూడా హార్మ్ఫుల్ కాదు. క్రాబ్స్ కానీ ఆ ఫిషెస్ కానీ చిన్న చిన్నవి కొన్ని స్నేక్స్ లాంటివి కూడా ఉన్నాయి. స్టార్ ఫిష్ ఇది చూసారా ఎంత భయంకరంగా ఉందో చూడడానికి, కానీ ఏది హార్మ్ఫుల్ కాదంట. అండ్ నేను అడిగాను, ఇక్కడ మీరు క్రాబ్స్ని తింటారా అంటే అక్కడ గైడ్ మాతో వచ్చారు కదా, ఆయన చెప్పారు, లేదు మేడం, బ్యూటిఫుల్గా ఉండేవి, నేచర్లో కలర్ఫుల్గా ఉండేవి ఏవి మేము తినము అని చెప్పారు. నాకే సిగ్గుగా అనిపించింది, మనం అన్నీ తినేస్తున్నాం ఇక్కడ అని చెప్పేసి.
అండ్ బ్రిడ్జ్ చూసారు కదా ఎంత బాగుందో. ఇది ఎవరూ కట్టింది కాదు, నేచర్లో ఆటోమేటిక్గా ఫామ్ అయింది. అండ్ సీ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ సీ వాటర్ చాలా క్లియర్గా, అండ్ మీరు ఇందాక చూసే ఉంటారు అదంతా వాటర్లో వీడియోనే, అంత క్లియర్గా మన లెగ్స్ ఫిషెస్ అన్నీ కనిపిస్తాయి. సో ఏంటంటే ఇక్కడున్న కోరల్స్ నేచర్ ఆటోమేటిక్గా వాటర్ని క్లీన్ చేస్తూ ఉంటాయన్నమాట. అందుకే మడ్డుగా ఉండవు, నీట్గా క్లీన్గా ఉంటాయి. చాలా ఎండగా ఉండింది ఆ రోజు, బట్ స్టిల్ చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను ఆ న్యాచురల్ బ్రిడ్జ్ని. ఇంకా అది చూసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మేము రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఫెర్రీ, ఈసారి ఫెర్రీ నేమ్ వచ్చేసేసి గ్రీన్ ఓషన్. అండ్ ఈసారి కూడా మనకి ఆల్మోస్ట్ 1.5 hour ట్రావెల్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఓషన్ చూసారు కదా ఎంత గ్రీన్ కలర్లో ఉన్నాయో వాటర్. అండ్ మనం సీకి ఆల్మోస్ట్ మిడిల్లోకి వెళ్ళిపోయిన తర్వాత బ్లూ కలర్లో వస్తాయన్నమాట. మనం నిన్న వచ్చేటప్పుడు ఈ నాటికా ఫెర్రీ ఎక్కి వచ్చామన్నమాట. ఇవాళ గ్రీన్ ఓషన్ ఎక్కేసి ఇక్కడ నుంచి మళ్ళీ పోర్ట్ బ్లేర్ వెళ్తాము. పోర్ట్ బ్లేర్లో అక్కడ ఒక 2 days స్టే ఉంటుంది. సింపుల్గా మన ట్రిప్ మొత్తంలో పోర్ట్ బ్లేర్లో 3 days ఉంటాము. ఫస్ట్ వెళ్ళిన డే అండ్ లాస్ట్ 2 days కూడా అక్కడే ఉంటామన్నమాట. అండ్ మాకు ఈ ఫెర్రీలో కూడా మంచిగా విండో సీట్స్ వచ్చాయి. అండ్ మా పక్క సీట్ కూడా ఖాళీగా ఉండింది, హ్యాపీగా పడుకున్నాము. ఇందాక సీ వాటర్ గ్రీన్ కలర్లో చూసారు కదా, ఇప్పుడు సీ వాటర్ని చూడండి బ్లూ కలర్లో ఉంటాయి. సో మనం ఇలా డిఫరెంట్ కలర్స్ ఆఫ్ వాటర్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం అనమాట. నాకైతే ఎంత బాగా అనిపించిందో. అండ్ సీ స్కై మొత్తం కలిసిపోయినట్టు ఫెర్రీలో వెళ్తుంటే చాలా చాలా బాగా అనిపించింది. సో అక్కడ నుంచి మనల్ని మళ్ళీ పోర్ట్ బ్లేర్లో డ్రాప్ చేస్తారు. మనకి ఫ్లైట్లో లగేజెస్ మన బ్యాగ్ వాళ్ళ దగ్గర పెట్టేసుకున్నట్టే ఇక్కడ కూడా పెట్టేసుకుంటారు. సో దిగిన తర్వాత మళ్ళీ లగేజ్ కోసం కొంచెం సేపు వెయిట్ చేసి లగేజ్ తీసుకొని బయటకు వచ్చేస్తున్నాం. బయటికి రాగానే యాజ్ యూజువల్ ఇక్కడ కూడా మన కోసం క్యాబ్ వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట. మేమైతే మాకు ఫస్ట్ డే ఏదైతే హోటల్ ఇచ్చారో పోర్ట్ బ్లేర్లో అదే కావాలి లాస్ట్ 2 days కూడా అని చెప్పాం, బికాస్ మాకు అది నచ్చింది. అండ్ మాకు ఇంకా ఫస్ట్ డే అన్న సీ వ్యూ రాలేదు, కానీ లాస్ట్ 2 days అయితే మంచిగా సీ వ్యూ వచ్చింది. కానీ మా ఫెర్రీ కొంచెం లేట్ అయిపోయింది అనమాట. సో డైరెక్ట్గా హోటల్ చెక్ ఇన్ అవ్వలేదు. మేము ఫోర్త్ డే హోటల్ చెక్ ఇన్ అవ్వలేదు. అక్కడ నుంచి మేము రాస్ ఐలాండ్కి వెళ్ళాలి. రాస్ ఐలాండ్ గురించి చిన్నగా బ్రీఫ్ చెప్పేస్తానమాట. ఇది మళ్ళీ మనం పోర్ట్ బ్లేర్ నుంచి మనల్ని షిప్లో రాస్ ఐలాండ్కి తీసుకెళ్తారు. ఇది వచ్చేసి చాలా చిన్న బోట్, ఒక 10 members కెపాసిటీ. అది ఒక 10-15 minutes ట్రావెల్ ఉంటుంది అంతే. రాస్ ఐలాండ్ అప్పట్లో మనల్ని బ్రిటిష్ వాళ్ళు రూల్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి రాస్ ఐలాండ్ అనేది క్యాపిటల్ సిటీ అనమాట. అండ్ జపాన్ వాళ్ళు ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా రాస్ ఐలాండ్నే ఫస్ట్ ఆక్రమించారు. మనకి అక్కడ వాళ్ళ బంకర్స్ అవి కొన్ని కనిపిస్తాయి అన్నమాట. అండ్ అదే ఐలాండ్లో బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు కట్టుకున్న చర్చ్, వాళ్ళకి అంటే మొత్తం రూల్ చేయడానికి కొన్ని బిల్డింగ్స్, ఆఫీసెస్ అలాంటివి కావాలి కదా, అవన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. అవన్నీ ఆల్రెడీ అంటే పాడుపడిపోయి ఉన్నాయి. మనకు జస్ట్ నేమ్స్ అలా పెట్టి చూపిస్తారన్నమాట. ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఐలాండ్లో ఎవ్వరూ జనాలు ఉండట్లేదని అనుకుంటా. జింకలు కనిపించినాయి, ఎంత మంచిగా ఉన్నాయో. వాటికి జనాలని చూసి అలవాటు అయిపోయింది అనుకుంటా. అసలు పారిపోవట్లేదు మనల్ని చూసి, మంచిగా ఫొటోస్కి స్టిల్ ఇస్తున్నట్టే ఉంటున్నాయి మనతో పాటు. చాలా చాలా బాగా అనిపించింది. ఇదిగోండి, ఇదే జపనీస్ బంకర్. వాళ్ళు వచ్చి ఇక్కడ ఆక్రమించిన తర్వాత వాళ్ళ సేఫ్టీ కోసం కట్టుకున్న బంకర్ అనమాట ఇది. ఏం లేదు, బంకర్ అంటే ఊరికే అలా క్లోజ్డ్, బయట నుంచి మనల్ని ఎవరన్నా అటాక్ చేస్తుంటే మనం సేఫ్గా ఉండడానికి, అండ్ వాళ్ళు అటాక్ చేయడానికి ఒక చిన్న హోల్ లాంటిది క్రియేట్ చేసుకుంటారు. చెప్పాను కదా జింకలు ఉన్నాయని. ఇవి చూడండి జనాలతో పాటు కలిసిపోయి తిరుగుతున్నాయి మంచిగా అటు ఇటు. నాకు బాగా అనిపించింది. ఫొటోస్ కూడా ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తాను. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి, ఫాలో అవ్వండి. ఇక్కడ అందరూ జింకలకి ఫొటోస్ దిగుతున్నారు అండ్ వాళ్ళు తీసుకొచ్చినవి పెడుతున్నారు. బట్ అక్కడ స్ట్రిక్ట్గా చెప్పారు మనం తీసుకెళ్ళేవి వాటికి ఫుడ్లో పెట్టొద్దు అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ ఐలాండ్ హిస్టరీ కొంచెం రాశారనమాట. ఇది జియోగ్రాఫికల్గా చాలా మంచిగా ఉంటుందంటే ఈ ఐలాండ్, అందుకనే వాళ్ళు క్యాపిటల్ సిటీగా పెట్టుకున్నారు. యాక్చువల్గా చాలా చిన్న ఐలాండ్ ఇది. మేబీ వాళ్ళకి ట్రాన్స్పోర్ట్కి మిగతా అన్నిటికీ కంఫర్టబుల్గా ఉండడం వల్ల దీన్ని వాళ్ళ క్యాపిటల్ సిటీ చేసుకున్నారు. అండ్ ఇప్పుడు కూడా అక్కడ మనకి కూడా ఒక చిన్న మిలిటరీ బేస్ ఉంటుంది అండ్ కొన్ని నావీ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయని అక్కడ వాళ్ళు చెప్పారు. ఈ చెట్టు చూసారా, నేనైతే ఇది మర్రి చెట్టు అనుకుంటున్నాను. బిల్డింగ్ ఎంత ఉందో అంత పొడుగుతో వేర్లు పాకుతూ వెళ్ళిపోయాయి. చూడడానికి అందంగా ఉంది. చిన్నప్పుడు నాకు గుర్తు, మా ఇంటికి గోడకి ఒక చిన్న మర్రి చెట్టు
ఉంటే అమ్మ అది తీసేయి బిల్డింగ్‌నే కూల్చుకుంటూ వెళ్ళిపోతది అని చెప్తూ ఉండేదనమాట. నాకు అది చూడగానే అదే అనిపించింది మర్రి చెట్టని. మీరు కూడా కమెంట్ చేయండి మర్రి చెట్టో కాదో అని. అండ్ ఓన్లీ జింకలు మాత్రమే కాదు ఇక్కడ పీకాక్స్ కూడా ఉన్నాయి. ఎంత బాగున్నాయో అవి కూడా మనుషులకి అలవాటు పడిపోయాయి అనుకుంటా. మనం తిరుగుతుంటుంటే పక్క నుంచే తిరుగుతూ ఉన్నాయి. అండ్ నేను చాలా బ్యూటిఫుల్ పీకాక్‌ని చూశాను. అది వీడియోలో సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు. ఇది వాళ్ళ చర్చ్ అప్పట్లో వాళ్ళు ఉండి వాళ్ళ కోసం కట్టుకున్న చర్చ్ అనమాట. చూస్తూ ఉన్నాను. నార్మల్‌గానే అనిపించింది. ఇప్పుడు చర్చెస్ ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా నార్మల్ ఇటుకలు ఉంటాయి కదా! వాటితో కన్‌స్ట్రక్ట్ చేసినవే. బట్ స్టిల్ కొంచెం స్ట్రాంగ్‌గానే ఉన్నాయి. ఇప్పటికి కూడా ఉన్నాయి అంటే. సో, మనం ఇక్కడ రాస్ ఐలాండ్ చూసిన తర్వాత ఇంకా డైరెక్ట్‌గా హోటల్ చెక్ ఇన్ చేసేస్తామనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి షిప్‌లోకి మనల్ని పోర్ట్ బ్లెయిర్ తీసుకెళ్తారు. అక్కడ నుంచి మాకు ఒక లీజర్ షాపింగ్ టైం ఉండింది అని చెప్పేసి ఒక పర్ల్ షాప్‌కి తీసుకెళ్లారు. అక్కడ పర్ల్స్‌కి సంబంధించిన జ్యువెలరీస్ అన్నీ ఉన్నాయి. వీడియో నాట్ అలౌడ్ అన్నారు వెళ్ళగానే, అందుకే తీయలేదు. కానీ పర్ల్స్ చాలా చాలా కాస్ట్ చెప్పారు. ఒక చిన్న చైనే 5000, 6000 అలా చెప్పారనమాట. నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. అండ్ మనం సో, ఈ డేకి ఇంతే అనమాట. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.